సో ఈ రోజున అమీర్పేట్ మైత్రివనంలో ఒక పెద్ద ప్రమాదం అవుతూ ఆగింది. ఒక కేబుల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డేటా సెంటర్ కేబుల్ అంటే సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటి కేబుల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ ఫైర్ మొదలైంది. అక్కడ ఆగిపోయింది. కానీ దాని ఫ్యూమ్స్ పైన్ లెవెల్లో ఉన్న అన్ని డేటా సెంటర్స్కి, కోచింగ్ సెంటర్స్కి స్ప్రెడ్ అయినాయి. వేలాది మంది మీకు తెలుసు అమీర్పేట్కి వస్తారు తెలంగాణ మొత్తం నుంచి లెర్నింగ్ కోసం, నాలెడ్జ్ కోసం, ట్రైనింగ్ కోసం, కోచింగ్ కోసం. సో అలాంటి 550 మంది స్టూడెంట్స్ పైన లెవెల్స్లో ఉండిపోయారు. వాళ్ళని చాలా సేఫ్గా కిందకి తీసుకొచ్చి వాళ్ళని సేవ్ చేసిన మా ఎమర్జెన్సీ సర్వీసెస్ అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా హైడ్రా, అలాగే పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ట్రాఫిక్, జిహెచ్ఎంసీ, ప్రతి ఏజెన్సీ క్షణాల్లో వాళ్ళు, హైడ్రా అయితే పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళు క్షణాల్లో వచ్చి ఈ ప్రమాదాన్ని పెద్దది అవ్వకుండా ఆపారు. కానీ దీని మూలంగా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఒకటి ఏదైతే మనం చాలా రోజుల నుంచి, చాలా ఏళ్లగా మేము ఫైట్ చేస్తున్నాం అమీర్పేట్లో. ఎందుకంటే చాలా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ కోచింగ్ సెంటర్స్ పక్కనే ఉంటాయి. కాకుండా ఇక్కడ మొత్తం ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో వందలాది మంది స్టూడెంట్స్ వస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ముందర కూడా మేము చెప్పాము, వాళ్ళ మళ్ళీ మేము అందరం ఈ ఓనర్స్, ఈ టెనెంట్స్ కూడా మాట్లాడటం, అలాగే అసోసియేషన్తో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఫస్ట్ ఫైర్ సేఫ్టీ ప్రివెన్షన్ నార్మ్స్ ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, అవి ఫాలో చేయాలి. రెండోది జిహెచ్ఎంసీస్ రిక్వెస్ట్ ఆ నార్మ్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకపోతే ఎన్ఓసి ఇవ్వద్దు, ఆ పర్మిషన్స్ ఇవ్వద్దు. సో దట్ వాళ్ళు అది ఫాలో చేసేదే లైఫ్స్ని సేవ్ చేయడం. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మూడోది ఇందాక రంగనాథన్ గారు చెప్పినట్టు నెక్స్ట్ 1 month అవేర్నెస్ ప్రోగ్రామ్ అవుతుంది. అంటే ఫైర్ వస్తే ఏం చేయాలి, ఫైర్ రాకుండా ఏం చేయాలి, ఇవన్నీ వాటిలో పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్. నాలుగోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు కూడా తెలుసు, చాలా ఫేమస్గా మీరు కూడా చూపిస్తుంటారు మీడియాలో ఎప్పుడు, అమీర్పేట్ అంటే బోర్డ్స్, చాలా కోచింగ్ సెంటర్స్ అవన్నీ డేటా సెంటర్స్ బోర్డ్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఈ బోర్డ్స్ మూలంగా ఇవాళ పెద్ద ప్రభావం అవ్వబోయింది. ఎందుకంటే ఆ పొగ బయటికి వెళ్ళలేక, అది కనుక అవుట్లెట్ ఉంటే అక్కడి నుంచి పొగ బయటికి వెళ్ళిపోయింది. కానీ బాల్కనీస్ని ప్యాక్ చేసి అక్కడ ఎదుర్కొన్న బోర్డులు పెట్టి ఆ పొగ బయటికి వెళ్ళకుండా ఉండడం మూలంగా చాలా ప్రమాదం అవ్వబోయింది. ఈ బోర్డ్స్కి సొల్యూషన్ ఏంటో అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇవి వెంటనే తక్షణం ఇవాళ భగవంతుని దయ వల్ల, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ మూలంగా ఎక్కువ నష్టం అవ్వకుండా ఆగింది. కానీ ఇది మళ్ళీ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనందరికి, ప్రభుత్వానికి ఉంది, అలాగే ప్రతి సిటిజన్కి. ఇంకోటి ఇన్స్టిట్యూట్ పరంగా చూస్తే దాదాపుగా చాలా తక్కువ ప్లేస్ ఉంది. దాంట్లో 50 నుండి 60 మంది దాకా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో 40 మంది పైన స్టక్ అయింది. కనీసం ఒకరు వెళ్తే కానీ ఇంకొకరు బయటికి రాని పరిస్థితి అక్కడ ఉంది. అంటే ఇలాంటి, అంటే ఈ ఒక్క ఇన్స్టిట్యూట్ అనే కాదు, మన హైదరాబాద్ లో చాలా ఉంది. వాటిపైన మీరు ఏమన్నా తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా నేను హెచ్చరికగా ఏమన్నా అందరి మంత్రివర్యులు అందరితో టచ్ లో ఉన్నాం. గవర్నమెంట్ కి బ్రీఫ్ చేయడం కూడా జరిగింది. ఏమవుతుంది, ఎక్కడ దానికి ఏ రకంగా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో చెప్తున్నాను కదా. ఈ 4-5 పాయింట్స్ ఉన్నాయి. వీటి మీద ఖచ్చితంగా నెక్స్ట్ 1 month లో సొల్యూషన్ వస్తుంది. వీళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే, వీళ్ళందరూ మన పిల్లలు లాంటి వాళ్ళే. సో ఖచ్చితంగా ఎంతో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి చదువుకుని, లెర్నింగ్ చేసుకుని, కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళందరికీ సేఫ్టీ ఇవ్వడం మన బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది, కరెక్టే. అలాగే ఇక్కడ నడిపిస్తున్న కోచింగ్ సెంటర్ నడిపిస్తున్న టెనెంట్స్ది, కోచింగ్ సెంటర్ ఓన్ చేస్తున్న ఓనర్స్ది, ఇక్కడ ఎంత అమీర్పేట్ కోచింగ్ సెంటర్, ఈ డేటా సెంటర్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళది కూడా ఈ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి ఇక్కడ రెస్టారెంట్ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే పైన ఒక ఇన్స్టిట్యూట్ అనే కదా, రెస్టారెంట్ వచ్చేది సమ్మర్ కాబట్టి మరి ఏదైనా ఫైర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బ్యానర్లు కూడా ఎక్కువ ఫైర్ కి ఇంకా చాలా దోహదపడతాయి కాబట్టి వీటిపైన రెస్టారెంట్ పైన ఏమన్నా ఖచ్చితంగా మీరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ ని మనం ఇక్కడ ఒక్కొక్క ఇష్యూని దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ అయిన ప్రమాదాన్ని వెంటనే ఆపడం జరిగింది. నేను అంటున్నాను కదా, భగవంతుడి దయ వల్లంగా, అదే ఎగ్జాక్ట్లీ ఇందాక రంగనాథన్ గారు అదే అన్నారు, భగవంతుడి దయ వల్లంగా అయింది. కానీ మనం ఇప్పుడు కూడా ఇంకా స్మోక్ ఉంది, మీరు చూస్తున్నారు. అలాంటప్పుడు ఏ పరిస్థితిలో ఉండేనో పైన మీరు ఆలోచించాలి. చెప్తున్నారు కదా, తలస్థాన శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి ప్రభుత్వం చాలా లేట్ గా స్పందిస్తుంది, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, అన్నిటి కూడా ప్రభుత్వం మూల్యాంకనం చెల్లించుకోవాలని చెప్పేసి మాట్లాడుతుంది. మరి 10 ఏళ్లగా వాళ్ళు ఉన్నారు కదా, ఏం చేసి చూపించారు? 10 ఏళ్లగా వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడైనా ఆపారా? ఇవన్నీ నార్మ్స్, పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇక్కడ కార్పొరేటర్స్ ఎవరు? బీజేపీ వాళ్ళు. మరి మాకు వచ్చింది ఏంటి? ప్రమాదం వచ్చినప్పుడు ఎలా ఆపాలని అది మేము చేస్తూ చూపిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేయాలో ఆ ప్రణాళిక కూడా మీకు ఎదుర్కొన్నా ఉంది. ఇది మళ్ళీ అవ్వకుండా ఆపే బాధ్యత చెప్తున్నా కదా, కొంత ప్రభుత్వం అనేది, కొంత సామాన్య ప్రజలది. మరి ఈ టైంలో ఏదో ఆపదలో మీరు కొంచెం పాయింట్స్ చేసుకుందాం కదా అని మాట్లాడటం తప్పు. ఈ రోజున ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, ఏ అడ్డంకులు వచ్చినాయి అవి చెప్పాలి. తలసాని గారు ఎందుకు ఈ బోర్డ్స్ని, ఈ సెంటర్స్ని ఇలా అలౌ చేశారు? వీళ్ళకి ఎందుకు పర్మిషన్స్ ఇవ్వలేదు? ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు? వీళ్ళు ఎందుకు ఎన్ఓసీలు తీసుకోలేదు? వీటి గురించి మీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ టైంలో మీరు ఎందుకు చేయలేకపోయారో మీ అసమర్థతకి కారణం చెప్పాలి. కారణం
ఈ రోజున సో దట్ మేము వీ కెన్ టేక్ నెసెసరీ స్టెప్స్ బట్ మేము వీఆర్ కమిటెడ్ అండి మేము ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ